హాయ్ ఇయర్స్ ఈరోజు మనము స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి గణిత శాస్త్రం అండి, తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్కు. ఇందులో కంటెంట్లో ఉన్నామండి. ఇంటర్మీడియట్ సిలబస్ వచ్చేసి సంకీర్ణ సంఖ్యల్లో ఉన్నాము. 5.1, 5.2, 5.3 మూడు అయిపోయినాయండి మనకి. మ్యాట్రిసెస్, మ్యాథమెటికల్ ఇండక్షన్ అండ్ ఫంక్షన్స్ ఈ మూడు అయిపోయినాయి. కాంప్లెక్స్ నెంబర్స్ చెప్పుకుంటున్నామండి ఇప్పుడు. దాంట్లో ప్రాక్టీస్ బిట్స్ లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా 27th బ్లాంక్ నుంచి చెప్పుకోవాలి. సో 1 + 2i cos θ / 1 - i cos θ అనే సమాసం వాస్తవ సంఖ్య అయితే θ యొక్క వాస్తవ విలువ ఎంత అన్నారు. సో దీనికోసం అని చెప్పి మనము ఇప్పుడు 1 - i cos θని రేషనలైజ్ చేస్తామండి. చేసినప్పుడు విధంగా వస్తుంది మనకి ఆన్సరు. దీంట్లో రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ రెండు ఉంటాయి కదండి. సో రియల్ పార్ట్ వచ్చేసి మనకి 0, ఎందుకని వాస్తవ సంఖ్య ఇమాజినరీ పార్ట్ = 0, వాస్తవ సంఖ్య మాత్రమే ఉంది కాబట్టి. సో అది ఇక్కడ 1 - 2 cos² θ / 1 + cos² θ అనేది ఉంది. సో ఇది ఇమాజినరీ పార్ట్ 0 కాబట్టి cos θ = 0 వస్తుంది దీని నుంచి. సో అప్పుడు θ మనకి 2n + 1/π/2 వచ్చేసి n బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అండి. ఇక్కడ θ అనేది cos θ విలువ దేనికి 0 అవుతుంది? π/2కి. సో ఆన్సర్ వచ్చేసి 2nπ + π/2 వస్తుందండి. నెక్స్ట్ మాడ్యులస్ బీటా = 1, ఆల్ఫా బీటాలు సంకీర్ణ సంఖ్యలు అయితే మాడ్యులస్ బీటా - ఆల్ఫా / 1 - ఆల్ఫా బార్ ఇంటూ బీటా అండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ సమ్ము. ఇక్కడ బార్ అనేది ఆల్ఫాకి పైన మాత్రమే ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే బీటా - ఆల్ఫా ఎందుకని మాడ్యులస్ z² = z ఇంటూ మాడ్యులస్ z. ఇది ఫార్ములా అండి. దీని ప్రకారం z వాల్యూ మాడ్యులస్ బార్ z అన్నిటి మీద బార్ పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ ఆల్ఫా బార్ ఉంది ఆల్రెడీ, ఇంకో బార్ పెడితే డబల్ బార్కి ఆల్ఫా వచ్చిందండి. సో ఈ విధంగా రూట్ ఎట్లాగైతే √x² రూట్ క్యాన్సిల్ అయిపోతుందిగా అలా బార్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. సో ఈ విధంగా మనం ఎల్సిఎం చేసేసుకోండి. జాగ్రత్తగా చేస్తే 1 - ఇక్కడ చూడండి మాడ్యులస్ β² వస్తుంది, ఎందుకని బీటా ఇంటూ బీటా బార్ అంటే మాడ్యులస్ β², ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బార్ అంటే మాడ్యులస్ α². మిగతా యాజిటీస్గానే రాసాము. ఇక్కడ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బార్ అంటే మాడ్యులస్ α² ఇంటూ బీటా ఇంటూ బీటా బార్ అంటే మాడ్యులస్ β². దట్ ఈక్వల్ ఈ విధంగా వస్తుంది. రెండు సేమ్ వాల్యూస్ వచ్చినాయి చూడండి. సో క్యాన్సిల్ అయిపోయి మనకి ఆన్సరు ఇక్కడ -1 వస్తుందండి. ఇక్కడ +1 ఉంది ఆల్రెడీ. సో ఈ విధంగా 1 + i² + 1 + i² + 1 ఈ విధంగా వస్తుంది మనకు ఆన్సరు. చేస్తే క్యాన్సిల్ అయిపోయి ఈ సమ్కులేండి ఇది క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1 వస్తుందండి దీనికి సంబంధించి పైన కింద. ఈ సమ్ముకి ఇది +1 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ సమ్ము 29th సమ్ము i⁴592 ప్లస్ ఈ విధంగా i చేసేస్తే మనకి జాగ్రత్త చూసుకోవాలి. ఆడ్ నెంబర్స్ వచ్చినాయా ఈవెన్ నెంబర్స్ వచ్చినాయా అని చూసుకుంటే, సో దాని ప్రకారం ఇక్కడ i⁴ 1 + i² + 1 + i² + 1 i² + 1 + i² + 1 + i² వస్తుందండి. +1 ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. సో దీని వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసి -1 వస్తుందండి దీనికి. సో జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇక్కడ i⁴592ని జాగ్రత్తగా మార్చుకొని చేసుకోవాలి. నెక్స్ట్ 1 a + ib² / a - ib - a - ib² / a + ib = x + iy అయితే x వాల్యూ ఎంత అన్నారు. దీనికోసం అని చెప్పి a + i చూడండి ఇక్కడ డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్. a + ib² × a + ib అంటే a + ib³ a - ib² × a - ib అంటే a - ib³ a² + b², ఎందుకని a² - i² b² కాబట్టి మనకి ఎల్సిఎం వచ్చి. సో దాన్ని మనం చేసుకుంటే x వాల్యూ వచ్చేసి 0 వస్తుందండి. ఇక్కడ x వాల్యూ రియల్ పార్ట్ అనేది 0 వస్తుంది, ఓన్లీ ఇమాజినరీ పార్టే ఉంటుంది. నెక్స్ట్ 1 + 2i / 1 - i అనేది ఉండే పాదం ఏంటి అన్నారు. సో దీన్ని మనం రేషనలైజ్ చేసుకుంటే డినామినేటర్ని 3i - 1/2 వస్తుంది.
ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ 3/2, రియల్ పార్ట్ -1/2 చేస్తే మైనస్ ప్లస్ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుందండి? ఫస్ట్ క్వాడ్రంట్ ప్లస్, సెకండ్ క్వాడ్రంట్ -ప్లస్, థర్డ్ క్వాడ్రంట్ మైనస్, ఫోర్త్ క్వాడ్రంట్ +-. సో మైనస్ అనేది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి ఆన్సర్ సెకండ్ క్వాడ్రంట్ అండి. నెక్స్ట్ ఈ విధంగా సూచించే బిందు పదం వచ్చి మూల బిందువు గుండా పోయే సరళ రేఖ అవుతుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. Z-1 మాడ్యులస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z+I అనేది సూచించే బిందు పదం వచ్చి సరళ రేఖ, మూల బిందువు గుండా పోయే సరళ రేఖ. నెక్స్ట్ √2i మైనస్ √-2i యొక్క మాపం వచ్చేసి ఈ విధంగా మనకి మాపం అంటే √2² ప్లస్ √-2 చేస్తాము. దట్ ఈక్వల్ టు 4√4 2 వస్తుందండి. ఆర్గాన్ తలంలో 1,1+i/√2, ఐలు బిందువులు శీర్షాలుగా ఉన్న త్రిభుజం వచ్చేసి ఈ విధంగా శీర్షాలు తీసుకుంటే మనకి ఇక్కడ 1 అనేది రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ లేదు కాబట్టి 1, 0 అనేది వర్టెక్స్ అవుతుంది. ఇక్కడ 1/√2, 1/√2. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ 1, రియల్ పార్ట్ 0, 0, 1. 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు వాటికి ABBC పొడవులు కనుక్కుంటే మనకి ఈ విధంగా 2 సైడ్స్ అనేవి లెంత్స్ ఈక్వల్గా ఉన్నాయి. థర్డ్ సైడ్ అనేది AC√2, 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే సమద్విబాహు త్రిభుజం కాబట్టి ఈ విధంగా ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవుతుందండి. చూడండి ఇక్కడ β-α det of 1 - α బార్ ఇంటూ β² అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఇక్కడ చూసుకోవాలండి జాగ్రత్తగా. Z² మాడ్యులస్, ఇది మొత్తం Z అనుకుంటే మాడ్యులస్ Z² ఈక్వల్ టు Z ఇంటూ Z బార్ అండి. సో అప్పుడు బార్ అనేది ప్రతిదానికి అప్లై అవుతుంది. ఇక్కడ ఆల్ఫా డబుల్ బార్ అవుతుందండి. సో ఈ విధంగా చేసుకోవాలి. ప్రాక్టీస్ బీట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 3 or 4 బ్లాంక్స్ వస్తాయి డిఎస్సికి. నెక్స్ట్ 1 సమాంతర చతుర్భుజం ఇచ్చారు. అందులో వరుస క్రమంలో ABCD శీర్షాలని సంకీర్ణ సంఖ్యలు ఈ విధంగా సూచించే శీర్షం D అవుతుంది అన్నారు. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఈ విధంగా కర్ణాలు తీసుకుంటాము. Z1, Z2, Z3, Z4. ఇప్పుడు AC మధ్య బిందువు వచ్చేసి Z1 + Z3/2. అట్లాగే BD మధ్య బిందువు వచ్చేసి Z2 + Z4/2 ఈక్వల్ టు Z4 = Z1 + Z3 - Z2 అవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే. సో 2 క్యాన్సిల్ అయిపోయినా మనకి ఈజీగా Z4 అనేది వచ్చేస్తుంది కరెక్ట్గా చేసుకున్నప్పుడు. నెక్స్ట్ ఇక ఆర్గాన్ తలంలో P అనే బిందు విధంగా అయితే P యొక్క బిందు పదం అన్నారు. దీనికోసం అని చెప్పి ఈ విధంగా ఇక్కడ Z ప్లేస్లో X + I సబ్స్టిట్యూట్ చేసుకోవాలండి. ఆ విధంగా చేస్తే మనకి x - 1² + y² + x + 1² + y² ఈక్వల్ టు 4 వస్తుంది. దాని నుంచి 2(x² + y² + 1 = 4 వస్తుంది. det Z² ఈక్వల్ టు 1. Z అంటే ఇక్కడ x² + y² అవుతుందండి. నెక్స్ట్ ఈ విధంగా తీటా యొక్క వాస్తవ సంఖ్య, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. దీనికి డినామినేటర్ని మనము రేషనలైజ్ చేసినప్పుడు 1/2 - i sin θ/2 of 1 + cos θ వస్తుంది. సో దాన్ని చేసినప్పుడు 1/2 of 1 + cos θ అనేది ఇమాజినరీ పార్ట్, ఇక్కడ రియల్ పార్ట్ ఇచ్చారు. ఇమాజినరీ పార్ట్ తీసుకొని చేసుకుంటే మనకి మాపం అనేది √1/4 ఇది. సో మాపం అనేది ఇక్కడ ఈ తీటా అనేది వాస్తవ సంఖ్య అయితే అన్నారు కాబట్టి సో 1/4 అంటే బయటకు వస్తే √1/4 అంటే 1/2. సో ఇక్కడ 1 + cos θ అంటే 2 cos² θ/2 ఫార్ములా అండి. 2 × 2 4, బయటకు వస్తే 1/2. 1/cos అంటే sec θ/2 ఈ విధంగా వస్తుందండి దీనికి మాపం వచ్చేసి. నెక్స్ట్ దీనికి ఏ విలువ అడిగారు? ఒక సమీకరణం ఇచ్చి ఒక మూలం, చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. 3 + i ఒక మూలం అయితే రెండో మూలం 3 - i అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే α + β ఫార్ములా మూలాల మొత్తానికి -b/a కాబట్టి b వాల్యూ వచ్చేసి -a/1. దాని నుంచి ఈక్వల్ -6 వస్తుందండి. నెక్స్ట్ ఆర్గాన్ తలంలో 2 బిందువులు ఇచ్చినప్పుడు మనము వర్టెక్స్లు ఈ విధంగా ఫామ్ చేసుకుంటాం. 1, 1, 1, -1, 0, 2. ఇక్కడ రియల్ పార్ట్ లేదు. త్రిభుజ వైశాల్య సూత్రం వచ్చేసి జాతక హీరోన్స్ ఫార్ములా ప్రకారం, హీరోన్స్ ఫార్ములా కాకుండా వర్సెస్ ఇచ్చినప్పుడు వేరే ఫార్ములా ఇది. డెల్టా అనేది ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా అండి. ఈ విధంగా చూసుకోవాలి. ½ మాడ్యులస్ x1 of y2 - y3 + x2 of y3 - y1 + x3 of y1 - y2 వేసుకుని చేస్తే ఈ విధంగా మనకి 1
స్క్వేర్ యూనిట్స్ వస్తుందండి, చదరపు యూనిట్లు. నెక్స్ట్ ఈ సమ్ వచ్చేసి డెట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ అయితే ఎక్స్ ఈక్వల్ టు దీనికి డెట్ ఫార్ములా వేసేసుకొని చేసుకుంటే 0 + 1 అండర్ రూట్ ఈక్వల్ టు √1 = 1 అవుతుందండి ఎక్స్ వాల్యూ వచ్చేసి. సో నెక్స్ట్ ఒక గుణశ్రేణి మొదటి పదం సామాన్య నిష్పత్తి 2 ఇచ్చారు. అయితే పరమూల్య విలువ an = a × r⁻n-1 కదండి. దీని నుంచి an = ఇది ఇచ్చారు. ఏ అంటే మొదటి పదం ఇది అవుతుంది, పవర్ 1 వేసుకోవాలి. తర్వాత ఎన్నవ పదము ఆర్ అంటే సామాన్య నిష్పత్తి 1/2 ఆఫ్ √3 + y ఆఫ్ n - 1. సో దీని నుంచి మనం చేసుకుంటే √3 + i ఆఫ్ n × 1/2 మాడ్యులస్ ఈక్వల్ టు దీనికి దానికి సపరేట్గా తీసుకున్నప్పుడు cos nπ/6 + i sin nπ/6 వస్తుందండి మనకి. దీని నుంచి 1 వస్తుంది పరమూల్య విలువ. నెక్స్ట్ అట్లాగే ఈ ఫార్ములా వచ్చేసి ఈ సమ్ము x + iy ఈ విధంగా చేసుకుంటాము. aq + bq ఫార్ములా వేసి. సో ఇది కొంచెం ప్లస్లు ఇవ్వాలి ఉంటేనే మనకి 4 వస్తుందండి. మైనస్ ఉన్నప్పుడు మనకి వేరే ఆన్సర్ వస్తుంది, చూసుకోండి ఒకసారి. ఇది వస్తుంది. నెక్స్ట్ ఆర్గాణ తలంలో ఈ బిందువులు కలిపే సరళ రేఖా సమీకరణం కూడా మనకి x - x1 ఆఫ్ y2 - y1 = y - y1 ఆఫ్ x2 - x1 ఫార్ములా ప్రకారం చేసుకోవాలి. చేసుకుంటే x + 2y - 3 = 0 వస్తుందండి. నెక్స్ట్ ఇది కూడా దీనికి వాల్యూ కూడా అంతే. 4 + 9a² - 12y -8 + 12y = -9 - 4 = -13 వస్తుంది. సో ఈ విధంగా i వాల్యూ వచ్చేసి i⁴ ఆఫ్ 148 అని 29 సమ్ చూసుకోండి ఒకసారి. ఇది దానికి సంబంధించి -1 + 1 = 0 వస్తుందండి. 38 సమ్ నుంచి రియల్ పార్ట్ = 0 అవుతుందండి. నెక్స్ట్ అధ్యాయానికి వెళ్ళిపోదామండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.